ఇక తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్లో తేలింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ 6 నుంచి 9, బీజేపీ 7 నుంచి 10, బీఆర్ఎస్ ఎంఐఎం ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్టుగా వెల్లడైంది. అయితే ఎగ్జిట్ పోల్స్ కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం అన్న ధీమాలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. రాష్ట్రంలో తాము 9 నుంచి 12 స్థానాలు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తే బీజేపీ 10 నుంచి 12 స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ నేత ఈటెల రాజేందర్ తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్లో తేలిన నేపథ్యం చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి? హరి, చాలా వరకు సర్వే సంస్థలు తెలంగాణలో నువ్వా నేనా అన్నట్టు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ కొనసాగిందని చెప్పి ఎగ్జిట్ పోల్స్లో వెల్లడించడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, బీజేపీకి 9 నుంచి 12 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి జన్ కీ బాత్ లాంటి సంస్థలు చెప్పడం జరిగింది. మిగతా సంస్థలన్నీ కూడా, చాలా వరకు సర్వే సంస్థలు అన్నీ కూడా కాంగ్రెస్ బీజేపీ సమాన స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా సర్వే సంస్థలు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బీజేపీ ఎంఐఎం ఒక స్థానంలో, అదేవిధంగా బీఆర్ఎస్ 2 నుంచి 4 కూడా స్థానాలు గెలిచే అవకాశాలు ఉందని చెప్పి కొన్ని సర్వే సంస్థలు చెప్పడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్టు చాలా వరకు స్థానాల్లో పోటాపోటీగా పోటీ జరిగిందంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. కొన్ని స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండడంతో కొన్ని సీట్లకు సంబంధించి మనం చూసుకోవచ్చు, భువనగిరి లాంటి, వరంగల్ లాంటి స్థానాల్లో నువ్వా నేనా అన్నట్టు పోటీ కొనసాగిందని చెప్పి చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. స్థానాల పరంగా చూసుకుంటే 9 నుంచి 12 స్థానాలు వస్తాయని చెప్పి బీజేపీ చాలా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా 9 నుంచి 13 స్థానాలు వస్తాయని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్లో చెప్పడం జరిగింది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, ఈ ఎగ్జిట్ పోల్స్ కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పి ఎవరికి వారు, ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా ఎవరికి వారు ఎగ్జిట్ పోల్స్ కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామనే ఒక ధీమాతో అయితే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. హరి, ఓకే విక్రమ్.